సుమిత్ సోలార్ సొల్యూషన్స్ సోలార్ పవర్ని మనము వినియోగించుకోవడం ద్వారా మన జల వనరులను సంరక్షించుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడేంటి ఫ్రీ కరెంటు వస్తోంది కదా అని అనుకుంటున్నారేమో. ఆ ఫ్రీ కరెంట్ వల్ల అత్యధిక శాతం ప్రజలు కరెంటును చాలా దుర్వినియోగపరుస్తున్నారు. ఎందుకంటే మనం బిల్లులు కట్టట్లేదు కదా అనేసి అదేవిధంగా ఫ్యాన్లు, కరెంట్లు అన్నీ రన్ చేస్తున్నారు. దాని ద్వారా మనము భూగర్భ జలమట్టాలు తగ్గుతాయి. ఫ్రీగా వచ్చే సోలార్ పవర్ని వినియోగించుకోవాలంటే తప్పకుండా సోలార్ పవర్ని ఆశ్రయించండి. సుమిత్ సోలార్ సొల్యూషన్స్ స్టార్టింగ్లో నంబర్ ఇచ్చాను, సంప్రదించండి. మీ అధిక విద్యుత్ బిల్లులను కాపాడుకోండి. మీ సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. రకరకాల పవర్ని మేము అందిస్తాము సోలార్ ద్వారా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ వీడియో లోపల నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ 5 డ్రెస్సులు. అన్నీ వచ్చాక చూపిద్దామనేసి అలాగనే పెట్టేసుకొని ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎక్కడ కొనుక్కున్నారు అనేసి అయితే తర్వాత లాస్ట్లో చెప్తాను. క్వాలిటీ ఎంత బాగుందంటే ఒక 1000 రూపాయలు వచ్చే డ్రెస్సు దాంట్లో తక్కువ రేటుగా సగమే వచ్చేసిందండి. క్వాలిటీ పరంగా చూసుకోవచ్చు, అదేవిధంగా స్టిచ్చింగ్ పరంగా చూసుకోవచ్చు, సైజ్ పరంగా చూసుకోవచ్చు, డిజైన్ పరంగా చూసుకోవచ్చు. ఎక్కడ అక్వర్డ్గా లేకుండా చాలా నైస్ స్టిచ్చింగ్, స్మూత్ క్లాత్. మనము ఆఫీస్ వేర్గా చాలా ఉపయోగపడతాయి ఈ డ్రెస్సులు. అదేవిధంగా హౌస్ వైఫ్స్ కూడా ఉపయోగపడతాయి. షాపింగ్ వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళొచ్చు. మనము చాలా మట్టుకి ట్రావెలింగ్లో డ్రెస్సులను ప్రిఫర్ చేస్తే చాలా హాయిగా, కూల్గా, చాలా మంచిగా ఉంటుందనేసి చాలామంది డ్రెస్సులను వినియోగిస్తున్నారు. మీరు కూడా డ్రెస్లే వేసుకుంటారా, చీరలు కట్టుకుంటారా? కొంతమంది చీరలే కట్టుకుంటాము అనేసి అయితే చాలామంది చెప్తారు. చీరలదేముందండి, చీరల్లాగానే ఇది కూడా మన బాడీని మొత్తం కప్పేస్తూ ఉంటుంది. ఎక్స్పోజ్ కాము ఎండకి కానీ, గాలికి కానీ. అదేవిధంగా మనము జర్నీ లోపల కానీ, ఆఫీస్ లోపల కానీ మన బాడీ కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కడ ఏ రకమైన పనులు చేసినా మన బాడీ కనిపించదు. మా ఆయన అయితే డ్రెస్లే ప్రిఫర్ చేస్తాడు, డ్రెస్లే వేసుకోమని చెప్తాడు. టైం సేవింగ్ ఉంటుంది, మన బాడీ మొత్తం కూడా కప్పుకున్నట్టుగా ఉంటుంది కదా. అదేవిధంగా మీరు కూడా డ్రెస్సెస్ లైక్ చేస్తే ఇక్కడ కింద లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, క్లాత్ పరంగా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇది రేయాన్ కాటన్, స్లబ్ కాటన్. ఇది చాలా బాగుంది. ఇది డ్రెస్ ఎలా ఉంటుందో ఏమో అనేసి తెప్పించుకున్నాను. ఇక్కడ వీడియోలో కొద్దిగా డార్క్గా కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా ఆలివ్ గ్రీన్, ఫేడ్ అవుట్ అయిన ఆలివ్ గ్రీన్ ఉంటుంది, డార్క్గా కనిపిస్తుంది. కానీ ఇది చాలా మధ్యస్థంగా ఉందండి. ఇది టాప్ పైన కొద్దిగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది. అది కింద పాయింట్ వైట్ కలర్ది ఎక్సలెంట్గా ఉంది. మన రౌండ్ నెక్ కూడా చాలా బాగుంది. మనం ఇట్లా వంగి పనులు చేసుకున్నా కానీ, బయట ముగ్గు పెట్టుకునేటప్పుడు వంగినా కానీ, ఉడిచేటప్పుడు వంగినా కానీ బాడీ కనిపించకుండా చాలా మంచిగా డీసెంట్ లుకింగ్లో ఉందండి. క్లాసీగా ఉండే డ్రెస్లను ఎంచుకుంటే మన విలువ పెరుగుతుంది, అది నా అభిప్రాయము. ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసి పోచంపల్లి. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ పోచంపల్లిది. ఇంకోటి ఎల్లో కలర్ది కూడా సేమ్ ఇదే రౌండ్ నెక్కే. ప్లాజోస్ కూడా మధ్యలో మనం లావుగా ఉండే వాళ్ళకి, కొంచెం బొజ్జ ఉన్న వాళ్ళకి చిరిగిపోతాయనే డౌట్ కూడా అక్కర్లేదండి. స్టిచ్చింగ్ చాలా బాగా లూజ్గా పెట్టాడు నడుము దగ్గర, అలాగే తొడల దగ్గర కూడా లూజ్గా పెట్టాడు. కొన్ని టైట్గా ఉంటాయి, ఇచ్చుకపోతాయి కదా, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒకటి వచ్చింది చూడండి, కూపన్ వచ్చింది నాకు. నేనేమి దాన్ని ఎంకరేజ్ చేయను, ఎందుకంటే మన వివరాలు బయటికి వెళ్తాయి కదా. 50 రూపాయలు పోతే పోకొక 50 రూపాయల కోసం మళ్ళీ మనం గూగుల్ పే నుంచి వాళ్ళకి ఎందుకు మళ్ళీ మెసేజ్ పెట్టడం అనేసి అయితే ఏం అనుకోలేదు. ఇవి ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. అయితే సిఓడి పెడితేనేమో రేట్ ఎక్కువగా వస్తున్నాయి, ముందే ఆన్లైన్ పేమెంట్ చేస్తేనేమో తక్కువగా వస్తున్నాయి. ఎందుకు వచ్చిన గొడవ, ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళు మనకు కొరియర్ బాయ్స్ ఇస్తారు, ఇవ్వరు. అదే డబ్బులు సిఓడి ఉంటే తప్పకుండా చచ్చినట్టు మన డబ్బుల కోసమన్నా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. మొన్న మా ఫ్రెండ్ దగ్గర ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి స్టడ్స్ పెట్టింది, ఇయర్ రింగ్స్ పెట్టింది వాళ్ళ కూతురి కోసము. 150 రూపాయలే, చిన్నదే లేండి. అయితే ఆ అమ్మాయి ఆన్లైన్ పేమెంట్ చేసింది 150 రూపాయలు. కొరియర్ బాయ్ వచ్చేసి సర్వీస్ చేసినట్టు రాసుకొని వాళ్ళకు ఓటీపీ అడిగితే చెప్పేసిండు. పాపం ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది వచ్చేసింది, అక్కడ పక్కన ఇచ్చేసానని చెప్పి అబద్ధం ఆడి డబ్బులు కాదు, సారీ, ఆన్లైన్ పేమెంట్ కదా, ముందే చెల్లించింది.
అక్కడ పెట్టేసి వెళ్తాను. ఓటీపీ చెప్పండి మేడం అంటే ఓటీపీ చెప్పేసింది. పెట్టేసి వెళ్తాడు కదా! రోజు వచ్చే బాబే కదా అనేసి. అయితే అక్కడ ఐటెమ్ పెట్టకుండా అట్లాగనే వాళ్ళు ఎక్కడొస్తారు? వాళ్ళకొక బద్ధకం గదా! రేపు ఈ సెల్ ఫోన్‌లొచ్చినాక పని చేయకుండా అయితున్నారండి జనాలు గూడా, యూత్ గూడా. ఎవరైతే వాళ్ళ వృత్తిని దైవంగా భావించి టైమును వేస్ట్ చేసుకోకుండా ఆ వృత్తి పట్ల నిబద్ధతతోటి పనిచేస్తే మనకు కొద్దో గొప్పో మన తిన్న తిండి కూడా అరుగుతుంది. తిన్న తిండి పైకడుతుంది. ఎలాంటి రోగాలు లేకుండా అందరితోటి మంచి పేరు కూడా తెచ్చుకుంటాము. కర్తవ్యాన్ని ఫస్ట్ నిర్వహించాలి. అదేవిధంగా మన ఆరోగ్యం బాగుండాలంటే ఉదయం పూట లేవడము, రాత్రి తొందరగా పడుకోవడము, మంచి ఆహారాన్ని తీసుకోవడము. ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ రాత్రిపూట ఎక్కువగా తిరుగుతున్నారు బయట. 12 వరకు బయట తిరుగుతారు. ఏమనంటే మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడడానికి వెళ్ళేసి వచ్చానంటారు. రాత్రిపూట ఏం మాటలు దయ్యాల్లాగా ఆ టైంలో అసురులు తిరుగుతుంటారంట. ఆ టైంలో బయటికెళ్తే మన పవర్ తగ్గుతుంది. ఆ అసురుల పవరు పెరుగుతుంది మన బాడీ లోపల. తద్వారా మనకు రోగాలొస్తాయి. ఇవన్నీ కూడా సైంటిఫిక్‌గా చెప్తే చాలా అర్థమవుతుంది వాళ్ళకి. సైంటిఫిక్ రీజన్స్ తోటి కూడా చెప్పొచ్చు. మన పురాతన పద్ధతులు, సనాతన హిందూ ధర్మంలో కూడా రాత్రిపూట తిరగకూడదు అనేసి అయితే ఉందండి. ఇక్కడ చూడండి టాపిక్ ఎక్కడో డైవర్ట్ అయిపోతుంది. ఈ టాప్ కూడా చాలా బాగుందండి. చాలా చీపెస్ట్‌లో దొరికాయి. 500కు ఒకటి హైయెస్ట్ ఏమో పోచంపల్లి ప్రింట్ ఉన్నది. అదొకటి హై ఎక్కువ రేట్ పడ్డది. 685 పడ్డది. ఇది 500. ఇంకోటి ఆలివ్ గ్రీన్‌ది కూడా 500 పడ్డది. ఈ బ్లూది కూడా 500 లోపలనే పడ్డది. సీఓడి పెట్టినందుకు ఎక్కువ రేటు పడ్డాయి. మళ్ళీ ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే తక్కువగా వస్తుండే. ఒక రూ. 30, రూ. 40 తక్కువ పడతది. నేనైతే ఎక్కువ మట్టుకి సీఓడినే ప్రిఫర్ చేస్తాను. ఉంటే రూ. 50, రూ. 40 ఎక్కువైనా సరే మన ఇంటికి సర్వీస్ ఇచ్చిపోతారు. అదే మనం ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే వాడు ఇవ్వకపోగా ముట్టిందనేసి ఓటీపీ చెప్పిపించుకుంటాడు. ఇలా చాలా సంఘటనలు జరిగాయి. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఓటీపీ ఎవరికంటే వాళ్ళకి కూడా పెట్టొద్దు. ఇది నా సజెషన్ అండి. ఆన్‌లైన్ మనము మీషోలో గానీ, అమెజాన్‌లో గానీ ఇవి తెచ్చేటప్పుడు ఓటీపీ చెప్పడం వల్ల కూడా మనకి ఏవో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మన అకౌంట్‌లో డబ్బులు ఖాళీ కావడము, మన డాటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోవడము, ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఏంటో ఆన్‌లైన్‌లో సినిమాలు చూస్తే కూడా మన డాటా మొత్తం వాళ్ళకి చేరుతుందంట. అదేంటో అర్థం అవ్వట్లేదు. ఫోన్ వల్ల ఉపయోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువ నష్టాలే ఉన్నాయండి. అదేవిధంగా సుమిత్ సోలార్ సొల్యూషన్స్‌ని సంప్రదించండి. మీ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోండి. అలాగే జల వనరులను సంరక్షించండి. ఇది చూడండి స్ట్రీట్ లైట్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. మీ కాలనీలో కావచ్చు, పొలాల్లో కావచ్చు, మీ ఫామ్ ల్యాండ్స్‌లో కానీ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి అమౌంట్ పెట్టేస్తే ఫ్రీ కరెంట్ మనకి.